హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో మన ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా నేను యాప్టిట్యూడ్ అదేవిధంగా రీజనింగ్ క్లాసెస్ అయితే మీకు వీడియోస్ చేసి అందించడం జరుగుతుంది. సో మనకి ఇది రీజనింగ్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. బేసిక్గా తీసుకున్నట్లయితే మనకి రీజనింగ్ కూడా 30 మార్క్స్ ఉంటుంది, అదేవిధంగా యాప్టిట్యూడ్ కూడా 30 మార్క్స్ ఉంటుంది. సో ఈ రీజనింగ్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన బేసిక్ చాప్టర్ అండ్ బేసిక్స్ ఇది వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్టింగ్ అన్నమాట. సో మనం కానీ చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్ టెస్టింగ్ ఇది బేసిక్స్ నేర్చుకుంటే మీకు దీని నుంచి మనకి కోడింగ్, డీకోడింగ్, నెక్స్ట్ సిరీసెస్, సో ఇవి ఈ చాప్టర్లో మనకి ఆల్ఫాబెట్ టెస్ట్ అనేది ఈ ఆల్ఫాబెట్స్ కానీ నేర్చుకున్నట్లయితే మనకి చాప్టర్లో యూజ్ అవుతాయి. సో ఈ ఆల్ఫాబెట్స్ నుంచి మనకి అట్లీస్ట్ 2 నుంచి 5 మార్క్స్ వరకు రావచ్చు. అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, ఎదర్ ఆర్ఆర్బి అయినా, ఎస్ఎస్సి అయినా, ఏపీఎస్సి అయినా, మీరు ఏవి తీసుకున్నా ఈ ఆల్ఫాబెట్స్ సిరీస్ నుంచి సో మనకి 2 నుంచి లేదా 3 నుంచి 5 మార్క్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో నేను మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, సో కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. సో సిలబస్ పర్ఫెక్ట్గా చదవండి, ఈజీగా జాబ్ ఈజీగా జాబ్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు ఇది ఆల్ఫాబెట్ టెస్ట్ అన్నాను. సో ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్ఫాబెట్ టెస్ట్, సో మనకి ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ 26 ఆల్ఫాబెట్స్ ఆర్ దే. ఇంగ్లీష్లో మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అవి అందరికీ తెలుసు. ఈ ఆల్ఫాబెట్ టెస్ట్ ఏంటి సార్, అసలు ఆల్ఫాబెట్స్ నుంచి ఏంటి, ఆల్ఫాబెట్స్ వల్ల ఎలా ఉంటుంది, ఆల్ఫాబెట్స్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయని మీ అందరికీ డౌట్స్ రావచ్చు. సో అందరికీ తెలుసు సార్, ఏ నుంచి ఏ టు జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి, 26 లెటర్స్ ఉంటాయి. సో ఈ 26 ఏవైతే ఉన్నాయో ఈ 26 ఆ నంబర్స్ వాటి ర్యాంక్ అంటాం. సో ఆ నంబర్స్ బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఆ నంబర్స్ బేస్ చేసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ నుంచి 16th లెటర్ ఏది అని, లేదా రైట్ సైడ్ నుంచి 19th లెటర్ ఏదని, సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏ నుంచి జెడ్ వరకు, ఏ టు జెడ్ ఉంది కదా, ఈ ఏ నుంచి జెడ్ వరకు 1 to 26 ఉన్నాయి కదా, ఈ 1 to 26 ఆర్డర్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ 1 to 26 ఆర్డర్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను మీకు సింపుల్గా ఈ వీడియోలో చేసి చూపించడం జరుగుతుంది. ఫర్దర్ వీడియోస్లో మనం క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా చూసుకున్నట్లయితే ఈ 1 to 26 మనకి ఈ ఇంగ్లీష్ లెటర్స్ 26 ఉన్నాయి కదా, వీటిని 2 పార్ట్స్గా చేస్తాను. సో 2 పార్ట్స్, ఒకటి వచ్చేసి ఫార్వర్డ్ సిరీస్ అంటాం, ఫార్వర్డ్ సిరీస్. సెకండ్ వన్ వచ్చేసి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ సిరీస్, బ్యాక్వర్డ్ సిరీస్. సో ఇవి కానీ చూసుకున్నట్లయితే ఈ 26ని ఫస్ట్ హాఫ్ ఒక పార్ట్, సెకండ్ హాఫ్ ఒక పార్ట్గా రాద్దాం. సో చూడండి, మనకి ఫస్ట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం. సో ఇది ఒక పార్ట్. సో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నెక్స్ట్ చూసుకుంటే ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో చూస్తే 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఇది ఫార్వర్డ్ సిరీస్, ఇది ఫార్వర్డ్. నెక్స్ట్ దీనికి బ్యాక్వర్డ్ కానీ చూసుకున్నట్లయితే సో చూడండి
మనకి బ్యాక్వర్డ్ గా A to Z 26 ఉంటాయి. 1 to 26 లెటర్స్ ఫార్వర్డ్ సిరీస్, బ్యాక్వర్డ్ సిరీస్ అంటాం. ఈ ఫార్వర్డ్ సిరీస్ కానీ చూసుకున్నట్లయితే A to Z, బ్యాక్వర్డ్ సిరీస్ చూసుకుంటే Z to A. సో దీన్ని మనం 2 halves గా డివైడ్ చేశాను. 13 A నుంచి M వరకు 13 ఉంటాయి. అదేవిధంగా N నుంచి Z వరకు 13 ఉంటాయి. నెక్స్ట్ ఇది రివర్స్ ఆర్డర్ చూడండి. Z to N 1 to 13, అదేవిధంగా M to A 14 to 26. ఇది ఫార్వర్డ్ సిరీస్, ఇది బ్యాక్వర్డ్ సిరీస్. సో ఇవి మనకి చూసుకున్నట్లయితే ఆల్ఫాబెట్స్, మనకి 1 to 26 ఆల్ఫాబెట్స్. ఈ 1 to 26 ఆల్ఫాబెట్స్ ని మనం ఈజీగా ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు P ఉంది, P నంబర్ అనగానే మనకి 16, అలా S 19, సో X 24, G 7, H 8. ఈ విధంగా మీకు ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి, మనకి ఇది కానీ చూసుకున్నట్లయితే ఫార్వర్డ్ సిరీస్, బ్యాక్వర్డ్ సిరీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చెప్తున్నాను, A to Z 26 ఉన్నాయి కదా, ఈ A to Z 26 మనం నంబర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలా. ఫర్ ఎగ్జాంపుల్ G కానీ తీసుకున్నాం అనుకోండి, G అంటే G కానీ తీసుకున్నట్లయితే G7 అంటాం. G7 సబ్మిట్ మనకి. సో జీకేలో G7 సబ్మిట్ అంటాం కదా. సో G వాల్యూ 7. సో ఈ విధంగా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ప్రతిదీ మీకు చెప్తాను. సో చూడండి, A to Z 26. సో ఇక్కడ A నుంచి A to B వచ్చేసి A to B 1 2 3 4. ఇది ఎవరికైనా గుర్తుంటుంది. 1 2 3 4 ABCD 1 2 3 4. అదేవిధంగా ఈ లాస్ట్ 3 వచ్చేసి XYZ 24 25 26. ఇవి కూడా ఎవరికైనా ఈజీగా గుర్తుంటాయి. ABCD, అదేవిధంగా XYZ. సో ABCD ఏమో 1 2 3 4, XYZ ఏమో 24 25 26. ఇవి గుర్తుంటాయి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకి 5 మల్టిపుల్స్ మీ అందరికీ తెలుసు. ఏంటి? 5 10, నెక్స్ట్ 15 20 25. 5 10 20 25. సో చూడండి, 5 10 20 5 10 15 20 25. ఇవి కానీ చూసుకున్నట్లయితే 5 E, 10 J, O 15 T 20 Y. ఈ JOTY, ఈ జ్యోతి అని గుర్తుపెట్టుకోండి. మీకు ఈ జ్యోతి 5 10 15 20 25 ఈ జ్యోతి. సో ఇవి మనకి 5 మల్టిపుల్స్. 5 10 15 20 25. సో చూడండి, ABCD అయిపోయాయి మనకి. 1 2 3 4 అయిపోయాయి. 24 25 26 అయిపోయాయి. నెక్స్ట్ ఈ జ్యోతి 5 10 15 20 25 ఇవి అయిపోయాయి. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే F కానీ చూసుకున్నట్లయితే మనకి 5 వెంటనే ఉంది. ఈ తర్వాత ఈ అనేది 5 అన్నా. F6. దీన్ని మీరు ఏమనుకుంటారంటే ఫిక్స్ 6 రిలేటెడ్ గా ఉన్నాయిగా, ఫిక్స్ అనుకోండి Fతో 6. సో నెక్స్ట్ G చూడండి, G ఆల్రెడీ చెప్పాను, దీనికి నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. సో ఇది చూడండి, ఇక్కడ Gలో మీకు 7 అనేది కనిపిస్తుందిగా. Gలో ఇలా రాస్తాం, G7. నెక్స్ట్ H కానీ చూసుకున్నట్లయితే H ఈ పై కలిపితే మనకి 8 అని రాస్తాంగా. H అనేది 8. నెక్స్ట్ I, నార్మల్గా I ఎలా రాస్తాం? ఇలా రాస్తాం. సో నేను ఏమని చెప్తానంటే దాన్ని ఐని ఇలా రాయండి, ఇలా అనుకోండి ఐని. సో I అంటే 9. సో I వాల్యూ 9. సో I వాల్యూ ఎంత అవుతుంది మనకి? 9. సో ఇక్కడ J ఆల్రెడీ వచ్చేసింది, J వాల్యూ 10. సో ఈ J వాల్యూ కూడా మీకు ఐడెంటిఫై కోసం మనకి ప్లేయింగ్ కార్డ్స్ లో నంబర్స్ 1 నుంచి 9 వరకు ఉంటాయి. నెక్స్ట్ వెంటనే వచ్చేది ఏంటి? జాక్, J ఫర్ జాక్. సో దాని నంబర్ ఎంత అవుతుంది? 9 తర్వాత నంబరు 10. సో ప్లేయింగ్ కార్డ్స్ లో మనకి 1 to 9 నంబర్స్ ఉంటాయి.
సో ఆ 9 నెంబర్స్ తర్వాత జాక్ ఉంటుంది. ఆ జాక్ అనేది సో 9 తర్వాత వచ్చింది కాబట్టి 10. ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది జే వాల్యూ. నెక్స్ట్ జే తర్వాత ఏంటి, ఐజేకే. కే కానీ చూసుకున్నట్లయితే కే కెల్విన్, కెల్విన్. సో ఈ కెల్విన్ 11, కెల్విన్ 11. సో ఎల్వ్. సో ఈ విధంగా 11, కే వాల్యూ 11. నెక్స్ట్ ఎల్ 12, ఎల్ 12. సో ఎల్ 12, ఎల్లో 12 పలుకుతుంది కాబట్టి సో ఎల్ 12. సో నెక్స్ట్ ఎం కానీ తీసుకున్నట్లయితే ఎం దీన్ని రివర్స్ ఆర్డర్ కానీ దీన్ని ఇలా సైడ్ రొటేట్ చేసుకుంటే మనకి 3 ఉంటుంది. సో ఎం 13, అదేవిధంగా డబ్ల్యూ వచ్చేసి కూడా 23. ఎం ఏమో 13, డబ్ల్యూ ఏమో 23. ఎం వాల్యూ 13, డబ్ల్యూ వాల్యూ 23. సో ఎన్ వచ్చేసి 14, ఎన్ 14. సో మనకి నవంబర్ 14th చిల్డ్రన్స్ డే. నవంబర్ 14th వచ్చేసి చిల్డ్రన్స్ డే స్పెషల్. సో నవంబర్ అనగానే ఎన్ అనగానే మీకు నవంబర్ 14th చిల్డ్రన్స్ డే. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓ అంటే 15. సో చూడండి జేఓ ఇక్కడ 5 మల్టిపుల్. ఓ అనేది 15 ఆల్రెడీ వచ్చింది. లేదంటే మనకి ఎవ్రీ 15 days ఒకసారి ఫుల్ మూన్ డే, నో మూన్ డే. ఓ అంటే ఇది ఇప్పుడు చూడండి, ఇది ఫుల్ మూన్ అనుకోండి. సో ఎప్పుడు వస్తుంది, ఎవ్రీ 15 daysకి. 15 daysకి ఒకసారి చేంజ్ అవుతుంది కాబట్టి 15 అనగానే మీకు ఫుల్ మూన్ గుర్తుకు రావాలి. 15 మూన్, ఓ ఇది ఓ కదా. ఓ అనగానే మీకు ఫుల్ మూన్ అంటే అది 15 daysకి ఒకసారి వస్తుంది. సో మీకు అది గుర్తుకు రావాలి. నెక్స్ట్ పి అంటే 16 అన్న. సో ఇది కానీ చూసుకున్నట్లయితే మనం తెలుగులో 16 ఏమంటాం, 16 అంటాం. సో 16, పి ఫర్ 16 అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యూ చూసుకుంటే ఇక్కడ చూడండి, మళ్ళీ దీంట్లో కూడా 7 రాస్తాం. ఆల్రెడీ జీలో 7 వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే క్యూ ఫర్ 17. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఆర్. మీకు ఆర్లో ఇక్కడ చూడండి 1, ఇది 8 లాగా కనిపిస్తుంది. ఆర్ ఫర్ 18. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీ చూడండి, మీకు టీ అనేది 5 మల్టిపుల్ అని చెప్పాను ఆల్రెడీ. సో ఇక్కడ మనకి ఎస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఎస్ అంటే తర్వాత మాట్లాడదాం. టీ ఫర్ 20, టీ ఫర్ 20, T20. సో టీ వాల్యూ 20. సో చూడండి ఎస్ వచ్చేసి టీకి ముందుంది కాబట్టి T20, ఎస్ 19. సో T20, ఎస్ 19. నెక్స్ట్ ఇది టీ వాల్యూ. నెక్స్ట్ ఏముంది మనకి టీయు, T20, ఎస్ 19, యు వచ్చేసి టీ ఆఫ్టర్ వెంటనే 21. సో వి కానీ చూసుకున్నట్లయితే వి అంటే ఇప్పుడు మనకి వెక్టార్ సింబల్ ఉంటుంది కదా, వెక్టార్ సింబల్ ఇలా చూపిస్తాం కదా, ఇలా ఈ విధంగా. సో ఇక్కడ 2 fingers కాబట్టి వి వచ్చేసి 22, వి 22, వి అనేది 22. నెక్స్ట్ డబ్ల్యూ ఆల్రెడీ చెప్పాను. సో 3 రొటేట్ చేస్తే సో డబ్ల్యూ 23. ఎక్స్ వచ్చేసి చూడండి, ఈ 2 lines 4 parts అయ్యాయి, 224 ఎక్స్. వై వచ్చేసి 5 మల్టిపుల్ 25, జెడ్ వచ్చేసి 26. సో ఇది చూసారు కదా, మనకి ఈ ఆల్ఫాబెట్స్ నంబర్స్ అనేది ఈ ఫార్వర్డ్ సిరీస్, బ్యాక్వర్డ్ సిరీస్, అదేవిధంగా మనకి ఏ టు జెడ్ మనకి ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చో సో ఇక్కడ చూపించాను. సో ఏ వాల్యూ 1, A1, B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, K11, L12, M13, N14, O15, P16, Q17, R18, S19, T20,
U 21, V 22, W 23, X 24, Y 25, Z 26. సో ఈ విధంగా మనకి ఈ నంబర్స్ అనేవి మీరు ఏ లెటర్ అడిగినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I వాల్యూ అడిగాను 9, సో K వాల్యూ K 11, నెక్స్ట్ M 13, N నవంబర్ 14 అని చెప్పాను కదా, అట్లా ఇప్పుడు J వాల్యూ 10, X వాల్యూ 24, అలా మీకు ఈ విధంగా కానీ ఈ సిరీస్ అనేది మీకు ఆర్డర్ వైజ్ వచ్చేస్తే ఏ లెటర్ అడిగినా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది చూశారు కదా. సో మీకు ఇది అనేది మీకు ఒక 5 to 10 minutes వర్క్ అంతే, జస్ట్ 5 to 10 minutes ప్రిపేర్ అయితే మీకు ఇవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ విధంగా నేర్చుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఫ్రెండ్స్ వీడియో. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మెయిన్ మీరు సిలబస్ మీద ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే RRB అప్లికేషన్ అప్లై చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు క్వాలిఫై అవ్వాలని నేను ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, సో ఇది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.